శుభ్రం మన పల్లెకు సౌభాగ్యం జనముల చైతన్యం మన ఊరికి ఉపకారం. అక్షరాల శుభ్రం మన పల్లెకు సౌభాగ్యం జనముల చైతన్యం మన ఊరికి ఉపకారం. అక్షరాల శుభ్రం మన పల్లెకు సౌభాగ్యం జనముల చైతన్యం మన ఊరికి ఉపకారం. అక్షరాల శుభ్రం మన పల్లెకు సౌభాగ్యం జనముల చైతన్యం మన ఊరికి ఉపకారం. ఎన్నో పథకాలను ముందుంచెను ప్రభుత్వం, ఎన్నో పథకాలను ఎన్నో పథకాలతో ముందున్నది ప్రభుత్వం, ఎన్నో పథకాలతో ముందున్నది ప్రభుత్వం. ఉపయోగించుటే ఉండును ఊరికి అభివృద్ధి ఫలం. అక్షరాల శుభ్రం మన పల్లెకి సౌభాగ్యం జనముల చైతన్యం మన ఊరికి ఉపకారం. అక్షరాల శుభ్రం మన పల్లెకి సౌభాగ్యం జనముల చైతన్యం మన ఊరికి ఉపకారం. మరుగుదొడ్లు కట్టుకుంటే మనకెంత అభివృద్ధి ఫలం. మహిళా మనులకు ఇంకా ఎంతో అభివృద్ధికరం. నీళ్లు తానం చేసిన నీళ్లు వంట పాత్రలు గడిగి వ్యర్థం అయ్యే నీళ్లు, వంట పాత్రలు గడిగి వ్యర్థం అయ్యే నీళ్లు, వంట పాత్రలు గడిగి వ్యర్థం అయ్యే నీళ్లు. ఇంకుడు గుంతలకు నీళ్లను మళ్లించాలే, ఇంకుడు గుంతలకు నీళ్లను మళ్లించాలే, ఇంకుడు గుంతలకు నీళ్లను మళ్లించాలే, ఇంకుడు గుంతలకు నీళ్లను మళ్లించాలే. భూగర్భంలో జలము ఊరేటట్టు చూడాలే. అక్షరాల శుభ్రం మన పల్లెకు సౌభాగ్యం జనముల చైతన్యం మన ఊరికి ఉపకారం. పరిసరాల శుభ్రం మన పల్లెకు సౌభాగ్యం జనముల చైతన్యం మన ఊరికి ఉపకారం. కాబట్టి మేము తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా డిపిఆర్ఓ గారి సమక్షంలో ఈరోజు మీ గ్రామానికి వచ్చినటువంటి సందర్భం ఏమనగా, సీజనల్ గా ఎండాకాలం పోయి వర్షాకాలం స్టార్ట్ అయినటువంటి ఈ క్రమంలో మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారాన్ని మురికి కాలువలలో నీరును అలాగే నిల్వ ఉంచడం వల్ల దోమలు ఈగలు తయారయ్యి మనకు తెలియకుండానే విష జ్వరాలుగా ప్రబలుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా చైతన్యవంతులుగా ఉండి వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రత సూత్రాన్ని పాటించాలని, ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నాము. ముఖ్యంగా ఇళ్ల నుంచి గిన్నెలు తోమినప్పుడు, బట్టలు విన్నప్పుడు, స్నానానికి అనేక రకాల ఉపయోగించిన నీరంతా పోయి కూడా కాలువలలో జమై, లేదంటే ఇంకుడు గుంతలలో వర్షం కురిసినటువంటి నీళ్లు గోలలలో అక్కడ ఇక్కడ నిల్వ ఉండిపోయి అక్కడ దోమలు తయారవుతున్నాయి. సో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్త సూత్రాన్ని పాటించాలని సూచిస్తూ ఇప్పటి వరకు సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.